ఏమిటన్నయ్యా అంతా బాగున్నారా? ఏం బాగులేమ్మా. నీ ధోరణి చూస్తే ఈసారి కూడా పంటలు బాగా పండినట్టు లేదే. ఏం చెప్పమంటావమ్మా, పంట తెగుళ్ళు వచ్చి పంటంతా బూడిదైపోయింది. నానా గడ్డి కలిసి రైతుల నోళ్లు కొట్టి. అదేంటన్నయ్యా నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీతో కదమ్మా ఇంతసేపు మాట్లాడింది. చూసావమ్మా ఇంతసేపు నువ్వు మాట్లాడినట్టు మాట్లాడి నా చేత వాగించింది. నా నాటికి అల్లరి మితిమీరిపోతుంది ఈవిడ గారికి. రేపు మా కోడలు అయితే ఇంకెన్ని తిప్పులు పడాలో. సత్య నీ కోడలు మాత్రం కాను, ఇస్తున్నాను. సీతయ్య కాఫీ. విన్నావమ్మా? దాంతో నీకేమిటన్నయ్యా? సరే గాని ఈ సాలు పంట బాగానే పండినట్లుంది. ఏమమ్మా చెల్లెమ్మా, పొలం నా కౌలుకిచ్చి నా మీద గూఢచారులు వేసావన్నమాట. అదే మాటలన్నయ్యా, మామూలుగా విన్నపోగట్టే అడిగాను. పంట పండిన మాట నిజమే, కానీ ఏం లాభం? పంట తెగుళ్ళు వచ్చి సర్వనాశనం అయిపోయింది. ఈ 10,000 పోగేసేసరికి తాతలు దిగొచ్చారనుకో. మాలాంటి మంచి వారికి ఎలా ఈ పరీక్ష అని ప్రశ్న అడిగాను. ఇలా మీ చెల్లెలు కావేరమ్మ గారు వేణుగోపాల స్వామి ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ ఆలయం శిథిలమైపోతున్నా చూస్తూ ఊరుకున్నారు. దేవుడు పూజారి ఉసూరుమంటున్నారు. అయ్యయ్యో, నేను ఏనాడు కాదన్నాను? నిజమే, ఇంత పెద్ద మొత్తం అడగకపోవడం నా తప్పే. కానీ ఇప్పుడు తెలుసుకున్నానుగా, ఒక్క 10,000 ఉంటే ఆలయం భూలోక స్వర్గం చెయ్యొచ్చు అన్నారు. స్వామి ఈ సంవత్సరం పంటలు పండలేదు కదా అని నేనన్నాను. అదేమిటన్నయ్యా, స్వామి తర్వాతే మరొకటి. ఈ డబ్బు మనకొద్దు. ఈ 10,000 పట్టుకెళ్ళి కోవిల్ మరమ్మతు చూడు. పూజారి గారు ఏమడిగితే అది చేయించు. సరేనమ్మాయి, నువ్వు చెప్పినట్టే చేయిస్తాను. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. అందుచేత స్వామి నేను మనవి చేసేది ఏమిటంటే, ఏదో నీ దయవల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. మా వారి చేతి నిండా డబ్బాడుతుంది. నువ్వు కాస్త వారి మనసులో ప్రవేశించి నాకు ఆ రవ్వల నెక్లెస్ రవ్వల దుద్దులు చేయించేలాగా అనుగ్రహించు స్వామి. ఇంకా ఆరగించు. చేయిస్తాడు. ఇలా తొక్కలు నైవేద్యం పెడితే తప్పకుండా చేయిస్తాడు. అయ్యి నా మతి మరకు మండ చెప్తావే కష్టం. అప్పుడే తురుమందిని కోపడతానేమోని. ఏమనుకోక స్వామి, మర్చిపోయాను. ఇదిగో ఈ పళ్ళు ఆరగించు. ఏమండి నెక్లెస్ చేయిస్తారు కదా? కాంతం, నీకు రాను రాను మతి మరుపు ఎక్కువైపోతుంది. నువ్వే కదటే మన నెక్లెస్ వద్దన్నది. నేనా ఎప్పుడన్నానండి? సరే, మా చెల్లెలు ఇంట్లో ఆ తులసికోట దగ్గర నాకు ఇప్పుడు నెక్లెస్ వద్దండి, అబ్బాయి పెళ్లికి చేయించండి నువ్వే అన్నావు. అలా అన్నానా? సరేలే స్వామి, నేను కాస్త మతి మరుపుదాన్ని. మా అబ్బాయి పెళ్లి త్వరలో అయ్యేటట్టు చూడు చాలు. నగలు ఆయన చేయిస్తారు. అయ్యగారు ఒక్కొక్కరికి ఇమ్మన్నది 1 రూపాయి, కానీ నేను దయదలిచి ఒక్కొక్కరికి ఇచ్చేది 2 రూపాయలు. కానీ ఇందులో రాసుకునేది ఒక్కొక్కరికి 3 రూపాయలు. అయ్యగారు అడిగినా నేను అడిగినా ఒక్కొక్కరికి 3 అని చెప్పాలి. చిత్తం అసలు డబ్బు ఇచ్చావు ఎందుకని? ఎందుక నువ్వు బాగా కష్టపడ్డావని, నీ మీసాలు బాగా మేలు జరిగినాయి అని. అందువల్ల నాణ్యతలో లబ్ధి 3 రూపాయలు. రైటేనా? చిన్నబాబు గారా ఎప్పుడు వచ్చారు? ఏదే పుస్తకం? వాళ్ళ గొంతుకులు ఎంత కోసామేంటి? ఎంత తలో 50 అని. స్కూల్ జీతాలు రిజిస్టర్ అండి. ఈ గోండా స్కూల్ మాస్టర్లా? అయ్యా, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీషు, ఒకటి మ్యాథమెటిక్స్ అండి. రామలింగం, చదువు చెప్పే మాస్టర్ల జీతాలకి నిశాని దస్కట్లు తీసుకుంటావా? నీకేమైనా బుద్ధి ఉందా? మా అవస్థలు మీకేం తెలుసు బాబు? చదువుకున్న వాడు రేట్ ఎక్కువ అడుగుతున్నాడు. అబ్బా అది కాదయ్యా, ఏ ఆఫీసర్ అన్నా చూస్తే నిన్ను మా నాన్ని జైలు తోస్తాడయ్యా. అన్నన్నా, చదువు చెప్పే మాస్టర్కి సంతకం వచ్చి తిరాలి కాదు, కొంప మునిగిపోను. రక్షించారు బాబు. అమ్మగారు, అయ్యగారు, అబ్బాయి గారు వచ్చారు. అయ్యో రావలిగా ఉన్నాడే. అయ్యో రావలిగా ఏమిటయ్యా నీ కంగారు? నువ్వు ఎప్పుడు చూసినా చూసుకురావద్దు. చిక్కిపోయారా బాబు? ఏదో వెదవ పని చేసి ఉంటావు, అందుకే నడువులు తిరిగాయి. అబ్బే, ఈ దుబ్బులో గడ్డి ఏమిటి? రామరామా, నాకేం తెలియదండి. గుమ్మడి పండు మీద ఎదవ పనులు చేయడం ఒట్లేసుకోవడం. అవునండి, ఏ రాముడి మీద కృష్ణుడి మీద ఒట్టి అంటారు కానీ గుమ్మిడి పండు మీద ఒట్టేమిటి? అదే బాబు గారు ఆమ్నామ్నేలండి. పని చూసుకోపా. నెమ్మది నెమ్మది, జాగ్రత్త. ఏమండి జమీందార్ గారు,
ఈ సార్లకైనా పరీక్ష తగిలినట్టేనా? ఏమనొచ్చు, పాస్ అయినా ఇంకా లేదు డొంక లేదు. పరీక్ష కాగానే బోర్డు కట్టే. ఎలా నాన్న పాస్ అవ్వకుండానే? పోనిస్తూ మీ నాన్నగారు చెప్పినందుకైనా వినరా, బోర్డు కట్టడమేగా. 3 ఏళ్ల నుంచి జిల్లా పరిషత్ వాళ్ళు ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మా అబ్బాయి డాక్టర్ అయ్యేదాకా వీలు లేదని ఆపేశాం. ఏమిటి మన అబ్బాయి డాక్టర్ అయ్యేదాకా ఆసుపత్రి ఆపుచేశారా? మరి ఏమనుకున్నావే, ఎవడో పరాయోడు వస్తే మన మాట వింటాడా? హాస్పిటల్ గ్రాంట్ అంతా ఊళ్ళో వాళ్ళ పరవ అయిపోతుంది. 1 2 50,000. 50,000 అయితే ఇంకే అబ్బాయి చేయిస్తాడు. నా నెక్లెస్ మీరేం చేయించక్కర్లేదండి. కొంచెం ఏదో మాటలు నువ్వు. నేను ఇప్పుడు ఏమన్నానండి, ఈ స్కూల్ గ్రాంట్ తోటి అబ్బాయికి డాక్టర్ చెప్పించగలేదు, ఆసుపత్రి గ్రాంట్ తోటి నన్ను నకలు చేయించుకుంటారంటే తప్పు వచ్చిందా? అన్నిటికీ మీరు లెక్క చెప్తారు. రామచంద్ర, నా బతుకు 10 రూపాయలు చేయితే నేనేమన్నానే? సమయానికి వచ్చాడు, చచ్చినాడు. గుడి పూజారి గారు వచ్చారు. ఎందుకు? కావేరమ్మ గారి దగ్గర నుంచి మంజూరు తెచ్చారేమో. మంజూరు లేదే లేదు, పొమ్మను. అక్కర్లేదండి, ఆ 10,000తో నాకే నెక్ల చేయించక్కర్లేదు. ఆ 10,000 గుడికే ఇచ్చేయండి. 10,000 అప్పు తెచ్చిన డబ్బు గుడికి ఎలా ఇస్తాం? ఏమిటా వెధవనవు? వెళ్ళి పూజారితో చెప్పు, ఈ సాలుగు పంటలు పండలేదు, కావేరమ్మ గారు కానివ్వలేదు, అయ్యగారు డబ్బే ఒక 50 ఇస్తారు, దాంతో గుడికి వెళ్ళవేయించమని చెప్పు. 50 100 100 కాదు నీ బొందలు. ఒకట్లే. మరి ఇవ్వమంటారా, ఇస్తానని చెప్పమంటారా? ఇవ్వద్దు, చెప్పు. వీడికిస్తే అందులో కమిషన్ కొట్టేస్తాడు. ఆ పూజారి పాపం అసలే అమాయకుడు. శ్రీకృష్ణ యదుభూషణ. ఏమిటి స్వాములు ఏమన్నారు? కోవిల మరమ్మత. అవును బాబు, పనిలో పని మీ తాతగారి ఇల్లు కూడా మరమ్మతు చేయించకూడదు? అదెందుకు బాబు, పాడుబడ్డ కొంప. చేయించకూడదా? మా తాతగారు నాయనమ్మ గారు అక్కడ బలవన్మరణం చెందారు. ఆ ఇల్లు వాసయోగ్యం కాదు. సరేలే, మరి అంత సులువుగా దొరుకుతారా? నాకెందుకు కానీ గుడి మరమ్మతు మంజూరు ఇప్పిస్తాను. మరి నాకేమిటి ఆమ్యాన్ని? ఆమ్యామ్య ఆచమ్య అనే ఉద్దేశం. ఏ చమ్యావో ప్రతిఫలం లబ్ధి నాకు ఏమిటా అని అడుగుతున్నారు. ఎంత మాట! ఈ రోజే నీ పేర సహస్రనామార్చన చేస్తాను. నీకు సర్వశుభాలు వనకూడాలని, సంతాన ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. రామచంద్ర అయ్యగారు పరున్నారు, ఇవి వెళ్ళండి. అలాగా